ఖానాపూర్ నియోజకవర్గ ప్రజల కోసం 24 గంటలు అందుబాటులో ఉంటానని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. ఉట్నూరు మండలం ఎన్టీఆర్ చౌరస్తా నుంచి కాలినడకన వెళ్లి సుద్దగూడ గ్రామంలో 2 కోట్ల వ్యయంతో నిర్మించనున్న బీటీ రోడ్డు పనులకు ఆయన శ్రీకారం చుట్టారు. అక్కడి నుంచి కల్లురుగుడాకు కాలినడకన చేరుకున్న ఎమ్మెల్యేకు గ్రామస్తులు డోలు వాయిద్యాల మధ్య ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ స్వగ్రామం కల్లూరుగూడలో ఫేర్సా పెయిన్లతో పాటు హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. తల్లిదండ్రులకు కొత్త బట్టలు పెట్టారు. అనంతరం గ్రామస్తులు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పేద ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానన్నారు. ప్రజల సంక్షేమాన్ని ఆకాంక్షించే ఏకైక ప్రభుత్వం తమదని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. గ్రామం కనీసం ఐటీడీ ద్వారా కావచ్చు, లేకపోతే ఏ డిపార్ట్మెంట్ ద్వారా కావచ్చు, లేకపోతే ఎమ్మెల్యే అయినా కావచ్చు, ఇంకెవరైనా సరే మా ప్రాంతానికి రోడ్డు కావాలంటే కనీసం 108 రానటువంటి పరిస్థితి. పోలాల పండుగకి వర్షాకాలం టైంలో నేను కూడా నడుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది ఒక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆ రోజుల్లో. మరి ఈ రోజుల్లో గెలిచి మరి మొట్టమొదటిసారిగా నా సొంత గ్రామం, నా పుట్టినిల్లు, నేను రేపు చనిపోయినా అదే గ్రామంలో నన్ను కరణం చేస్తారు. అలాంటి గ్రామంలో మరి మొట్టమొదటిసారిగా ఆ రోజుల్లో మేము ఉట్నూరు రావాలంటే ఏ చిన్న వస్తువుల కోసమైనా సరే ఆ గ్రామం నుంచి ఉట్నూరు వరకు నేను నడిచొచ్చేవాడిని. అందుకే పాతకాలం యొక్క జ్ఞాపకాలన్నీ కూడా మరి ఈరోజు స్వయంగా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మరి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈరోజు నేను ఉట్నూరు నుండి నా సొంత గ్రామానికి నడుచుకుంటూ వెళ్ళాలని నిర్ణయించుకోవడం అనేది జరిగింది. మరి నా గ్రామానికి టెంకాయ కొట్టి మరి రోడ్ని ప్రారంభించడం అనేది జరిగింది. తప్పకుండా నా లక్ష్యం ఒకటే, పేదవాళ్ళు బీదవాళ్ళు ఏ సమస్యలతో ఉన్నారో అలాంటి వాళ్ళ కోసమే నేను రాజకీయాలకు వచ్చా. తప్పకుండా పేదవాళ్ళు ఏ సమయంలో ఫోన్ చేసి నేను స్పందిస్తా. ఎందుకంటే రోడ్ లేని గ్రామాల పరిస్థితి ఏంటిదో నాకు తెలుసు, ఇల్లు లేని పేదవాళ్ళ సమస్యలు ఏంటిదో నాకు తెలుసు. అదేవిధంగా చాలా రకాలుగా అనేక రకాల ఇబ్బందులు పడుతున్న స్థితిగతులు నాకు తెలుసు. ఎందుకంటే నేను చిన్నతనం నుండి మొదలుకుంటే చాలా కష్టాలు పెరిగిన వాడిని. ఆ కష్టాలు ఏ రకంగా ఉంటాయో, ఈ ప్రాంతంలో సమస్యలు ఎట్లుంటాయో నాకు బాగా తెలుసు. కాబట్టి మరి ఆ సమస్యల పరిష్కారం కోసం